శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల 3వ తేదీ 2023 అంటే కార్తీక మాస కృష్ణపక్ష షష్ఠి మొదలుకొని కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి శనివారం పర్యంతం అంటే డిసెంబర్ నెల 9వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా ఈ వారం గ్రహ సంచారం ఎట్లా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. మేషంలో గురువు, అలాగే కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవికుజులు, ధనుస్సులో బుధుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, చంద్రుడు కర్కాటకం, సింహము, కన్యా రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తూ 9వ తేదీ శనివారం 3:57కు తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఇక్కడ గ్రహ సంచార రీత్యా మారినటువంటి గ్రహాలు, ముఖ్యంగా గత వారానికి ఈ వారానికి మారినటువంటి గ్రహములు ఏవి అన్న విశ్లేషణగా చూస్తే కనుక ఇక్కడ మనకు రవి కుజ బుధులు, ముఖ్యంగా రవి కుజ బుధులు వృశ్చికంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు బుధుడు ధనుస్సులోకి ప్రవేశించాడు. బుధుడు ధనుస్సులోకి ఎప్పుడు ప్రవేశించాడు అంటే 28వ తేదీ నవంబర్ బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఈ మారినటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా మనం ఈ వారం విశ్లేషణగా వార ఫలితాలు చూద్దాము. ఈ వారం ప్రధానమైనటువంటి పండుగల్లో 8వ తేదీ ఉత్పన్న ఏకాదశి అనేటువంటిది, ఉత్పన్న ఏకాదశి అంటాం. అయితే ఇక్కడ కొంత తేడా ఉంది. 8వ తారీఖు ఏకాదశి స్మార్తులకు, 9వ తారీఖు మాధ్వ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఏకాదశి ఉపవాసం అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి విశ్లేషణగా చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శనికేతువులు శుభంగా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా మేషరాశి వారికి ఆదాయ విషయంలోనైతే కొంత మార్పులు అనేటువంటివి ఈ సోమ మంగళవారముల యందు కొంత కనిపిస్తూ ఉన్నాయి. రాబడైతే తప్పకుండా మరింత పొందేటువంటి ఆస్కారం అనేటువంటిది అయితే కనిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా కొంత మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన అనేటువంటిది చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెళ్లిళ్లకు సంబంధించిన నిర్ణయాలకు కొంత వెతకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థుల యొక్క సత్తా ఏమిటో ఈ వారం బయటికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలి అన్న దానికి కొంత ప్రణాళికలు కూడా రూపొందించుకుంటారు. విద్యార్థులకు ముఖ్యమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. వ్యాపారాలు అనేటువంటివి సాఫీగానే సాగుతాయి.
అలాగే కొంత వ్యాపారములను విస్తరించాలి అనుకునేటువంటి వారు ఈ బుధ గురువారాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరింప చేయవచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ అవకాశం అనేటువంటిది కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నది. తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత ఆనందదాయకమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తాయి. ఊహించినటువంటి ఆనందం, ఊహించినటువంటి సన్నివేశాలు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా తీసుకురాబోతున్నాయి అన్న విషయాన్ని గ్రహిస్తే మంచిది. అలాగే కొంత కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కూడా వృద్ధి పొందుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు కొంత మేరకు పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా మేషరాశి వారికి తగు సూచన. నిరుద్యోగులకు ఈ వారం మంచి అవకాశాలు కూడా కొంత కనిపించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా వార ఫలితాల్లో పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ 3వ తారీఖు మీకు ఆదివారము షష్ఠి కావటం, కార్తీక మాసం కావటం, అలాగే కొంత విశేషమైనటువంటి అన్నదానం ఏదైనా ఎవరికైనా చెయ్యండి. సాయంకాల సంధ్యా సమయంలో నరసింహస్వామి వారి యొక్క పటము వద్ద దీపారాధన చేయటం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే కార్తీక దీపము, ఆకాశ దీపము, ఈ 2 దీపాలని కూడా మీరు మీ ఇంట్లో తప్పకుండా విధిగా పెట్టండి. సోమవారం రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చెయ్యండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత తలచినటువంటి కార్యాలనేటువంటివి నిర్విఘ్నంగానే నెరవేరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. శుభవార్త శ్రవణమైతే తప్పకుండా చేస్తారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత విముక్తి అనేటువంటిది కూడా లభిస్తుంది. భూ సంబంధితమైనటువంటి వివాదాల యొక్క పరిష్కారం అనేటువంటిది కూడా లభించవచ్చు. ఆరోగ్యం అనేటువంటిది కొంత కుదుట పడుతుంది. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు ఈ గురు శుక్ర శనివారాల్లో వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేటువంటి వారికి కూడా వృషభ రాశి వారికి వ్యాపారం అనేటువంటిది ఆరంభం చేయవచ్చు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా నడుస్తుంది. కొంత నిరుద్యోగులకు ఆశాజనకంగానే కనిపిస్తూ ఉన్నది. పారిశ్రామిక వర్గాలకు నూతనమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. ఆది సోమ మంగళవారాల్లో కొంత మనశ్శాంతి లేకపోవటము, నరదృష్టి ఇబ్బందుల వల్ల కొంత చికాకులైతే తప్పకుండా ఉంటాయి. అలాగే విద్యార్థులు పట్టుదలతో పనిచేస్తే మంచి ర్యాంకులు అనేటువంటివి కూడా రావచ్చు. గృహంలో మార్పులు చేర్పులకు ఈ వారం కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి విషయముల మీద దృష్టి పెట్టకుండా మీకు పనికి వచ్చేటువంటి విషయాలను కనుక పరిశీలించగలిగితే చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి హరినామస్మరణ రోజు చేయటం అనేటువంటిది అపమృత్యు దోషాలను కూడా తొలగింపచేస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా 3వ తారీఖు ఆదివారం రోజున తప్పకుండా విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో ప్రతిరోజు దుర్గాదేవి ముందు దీపారాధన చేసి, వీలైతే శుక్రవారం రోజున రాహుకాలంలో నిమ్మకాయల దొన్నెల్లో కూడా దీపారాధన చెయ్యండి. అలాగే మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో లేకపోతే ఇంట్లో చిత్రపటం పెట్టుకొనైనా సాయంకాల గోధూళి సమయంలో ఆవిదం నూనెతో దీపారాధన చేసి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కనుక చేస్తే చాలా వరకు కూడా గృహదోషాలు అనేటువంటివి తగ్గుముఖం పట్టవచ్చు. ఇది ఒక మంచి పరిహారం మీకు అనేటువంటిది తెలుసుకోండి. అలాగే దీపారాధన పురుషులు కూడా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు కూడా నానబెట్టినటువంటి కొన్ని ఏదైనా ధాన్యాన్ని, గ్రాసాన్ని సమర్పణ చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు కూడా శుభంగానే ఉన్నాడు. వివాహాది శుభ కార్యక్రమములు సిద్ధింపచేసుకోవటానికి 3, 4, 5 తేదీలు కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి.
కొన్ని వివాదాలు తీరుతాయి, ఊపిరి పీల్చుకుంటారు. స్థలాలు వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఇది మంచి సమయము. విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభమైనటువంటి వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగుల యొక్క దీర్ఘకాలికమైనటువంటి కృషి అనేటువంటిది ఫలిస్తుంది. సేవా కార్యక్రమాలపైన ఆసక్తి అనేటువంటిది చూపిస్తారు. గురు శుక్రవారాల్లో వ్యాపారముల యందు మార్పులు చేర్పులు కానీ ముందడుగు వేయటం కానీ చాలా బాగుంటుంది. ఉద్యోగులకు తాము చేసేటువంటి పని యందు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానం కానీ ఉన్నత హోదా కానీ అలాగే విధుల్లో వచ్చినటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. కళాకారులకు కొంత శుక్రుడి యొక్క అనుకూలత వల్ల మంచి అవకాశాలు కూడా రావచ్చు. శక్తికి మించినటువంటి పనులు ఈ డిసెంబర్ ఈ వారంలో చేయవలసి వస్తాయి. కాబట్టి కొంత పెద్దల యొక్క చర్చలు, పెద్దలతో సలహాలు సూచనలు తప్పకుండా మిథున రాశి వారు తీసుకోవటం అనేటువంటిది మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే పుణ్య నదులలో స్నానం చేయటము, పుణ్యక్షేత్ర సందర్శనం కూడా ఈ వారాంతంలో కూడా మీకు సంభవించేటువంటి యోగం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మీరు 7వ తేదీ గురువారం రోజున ఆ రోజు దశమి అయిపోయింది. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి మీరు ఆ రోజున మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు శ్రీ దత్తాయ నమః అనేటువంటి నామంతో కనుక చేస్తే మిథున రాశి వారికి ఊహించినటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తనామ జపము అనేటువంటిది మీకు మంచి పరిహారము ఈ వారం రోజులు కూడా. కాబట్టి వీలైనంత దత్తాత్రేయ స్మరణ చేయండి. అలాగే మీకు 9వ తేదీ ఏకాదశి కాబట్టి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కూడా మీరు ఆచరించుకుంటే కూడా మీకు చాలా మంచి ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత వ్యవహారములు మీకు చాలా తలనొప్పి వ్యవహారములు, ఫలితాలు అనేటువంటివి కొంత మీకు అనుకూలంగా రాకపోవటం, అయితే చివరికి విజయం అనేటువంటిది అతి కష్టం మీద మీకు సంప్రాప్తించడం అనేటువంటిది మీరు గమనించవచ్చు. రాజకీయ నాయకులకు కొంత నిరాశ అయితే తప్పకుండా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. విద్యార్థుల యొక్క శ్రమ ఫలించేటువంటి సమయము. వ్యాపార పరంగా పెట్టుబడులైతే అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు దక్కే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొంత గురు శుక్ర శనివారాల్లో దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. కొంత మానసిక ఒత్తిడి అయితే తప్పకుండా ఉంటుంది. అయితే ఉన్నతమైనటువంటి పదవులు పొందాలి అనుకునేటువంటి రాజకీయ నాయకులు కొంత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ మొదలైనటువంటివి చేస్తే బాగుంటుంది. అలాగే ఆరోగ్యం సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. సంతాన అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొంత సఫలంగానే ఉంటాయి ఈ వారాంతంలో కూడా. ముఖ్యంగా 5వ తారీఖు మంగళవారం రోజున ఏకభుక్తంగా ఉండి ఆ రోజున మంగళవారం కాబట్టి దానం జపం పూజ ఈ 3 కూడా చెయ్యండి. రాత్రికి భోజనం చేసి తులసి తీర్థము లేదా శివ అభిషేక తీర్థం కానీ తీసుకోండి. అలాగే కొంత ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేటువంటిది శివాలయంలో మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగించవచ్చు. శనివారం రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చాలా మంచి శక్తిని కూడా ఇస్తుంది. నానబెట్టినటువంటి పెసర్లను గోక్షేత్రంలో దానం ఇవ్వండి, గోవులకు తినిపించండి, బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. కొంత రవి అర్ధశుభుడు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులైతే తప్పకుండా కలగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే సోమ మంగళవారాల్లో సింహరాశి వారికి మెరుగ్గానే ఉంటుంది. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు అనేటువంటివి కొలిక్కి వస్తాయి. భూములు వాహనాలు అనేటువంటివి కూడా కొత్తగా కొనవచ్చు. ఉన్నత హోదాలలో ఉన్నటువంటి వారిని కలుసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది ముందుకు వెళ్తుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు మరింత ఉత్సాహవంతంగా పనిచేస్తే బాగుంటుంది.
కళాకారులకు మరిన్ని అవకాశాలు కూడా రావచ్చు. అలాగే ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి హోదాలు, విధుల్లో ఉన్నటువంటి అవాంతరాలు కూడా తొలగిపోవచ్చు. దూరపు బంధుమిత్రులు కూడా కొంత దగ్గరవుతారు. సింహరాశి వారికి కొంత ఇతరుల యొక్క బాధ్యత రాహిత్యం వల్ల మీరు మాట పడవలసినటువంటి ఆస్కారం అనేటువంటిది ఏర్పడవచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు అనేటువంటివి సాధించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. చిట్ ఫండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం అంతా కూడా కొంత యోగదాయకంగానే ఉంది. దూర ప్రయాణాలు చేసేటువంటి సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. వారం మధ్యలో కొంత ఆరోగ్య భంగం అనేటువంటిది ఉంది. అసిడిటీ కానీ కడుపు నొప్పి లాంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆహార విహారాల్లో తగినటువంటి సూచనలు అయితే తప్పకుండా చేసుకోండి. సింహరాశి వారు ఈ బుధవారం రోజున నవమి అవుతోంది. గోవును దూడను కలిపి పూజ చెయ్యండి. అలాగే గోగ్రాసాన్ని కూడా గోక్షేత్రంలో సమర్పణం చేయండి. శివాలయంలో కూర్చొని సోమవారం రోజున శివ సహస్రనామము, శనివారం రోజున లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్ర పారాయణము, 8వ తేదీ శుక్రవారము ఉతుపన్న ఏకాదశి సత్యనారాయణ వ్రతం కానీ, లేకపోతే చక్కగా కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి కాబట్టి పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసిన తరువాత తులసీ తీర్థం స్వీకరించి భోజనం కనుక, ప్రసాదం కనుక ఏదైనా స్వీకరిస్తే బాగుంటుంది. చాలా మంచి పరిహారం ఇది. గోక్షేత్రంలో గోవులకు మాత్రం ఏదైనా సమర్పణ చేస్తే చాలా మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత రవి అలాగే కుజుడు కూడా శుభంగానే ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తులతో కన్యారాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. తత్ఫలితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగంలో ఒక మార్పు అనేటువంటిది ఈ గురు శుక్రవారాలు కొంత కనిపిస్తూ ఉన్నది. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగం అనేటువంటిది బాగుంటుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుక్ర శని ఆదివారాల్లో కూడా ఇంటర్వ్యూ కాల్స్ అనేటువంటివి అందవచ్చు. భూములు వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించేటువంటి అవకాశం కూడా మెరుగుపడుతుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్త శ్రవణం అనేటువంటిది ఉండవచ్చు. బంధువులతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే కొంత మనశ్శాంతి ఆది సోమవారాల్లో లోపించేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయముల మీద శ్రద్ధ పెరగడం అనేటువంటిది గమనించవచ్చు. ఖరీదైన వస్తువులు కొనేటువంటి ముందు కొంత అవి మనకు అవసరమా లేదా అన్నటువంటి ఆలోచనలు అయితే కన్యారాశి వారు చేయవలసిందిగా సూచన. వ్యర్థమైనటువంటి ఖర్చులు 100 చేయడం అనేటువంటిది మీకు మంచిది కాదు. అలాగే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కన్యారాశి వారు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేయండి. సోమవారం రోజున కార్తీక మాసంలో స్నానము, దానము, జపము అనేటువంటిది చెయ్యండి. అలాగే కార్తీక మాసం కాబట్టి సాయంకాల సంధ్యా సమయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో బుధవారము శనివారము తప్పకుండా దీపారాధన చేయటం అనేటువంటిది మంచిది. దీపదానాలు కూడా చేయటం కొంత మంచిది. ముఖ్యంగా ప్రతి నిత్యము కూడా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన అని తెలుసుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. అలాగే కొంత భవిష్యత్తు ప్రణాళికలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులకు సంబంధించినటువంటి రూపకల్పన తులారాశి వారికి చాలా మార్పు అనేటువంటిదైతే గోచారంలో కనిపిస్తూ ఉన్నది. మంచి జరగటానికి కొంత సమయం అనేటువంటిది ఆరంభమైంది.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ వివాదాల నుంచి ఎట్టకేలకు విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొంత మీకు అవగాహనలోకి వస్తాయి. వాహన యోగము, వ్యాపార అభివృద్ధి, భాగస్వాములతో వివాదాలు అనేటువంటివి సర్దుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. రాజకీయ వర్గాల యొక్క ఆశలు నెరవేరుతాయి. వారం మధ్యలో కొంత అనుకోని ఖర్చులు కూడా ఇబ్బంది పడతాయి. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి. సోదరులతో విభేదాలు లేకుండా కొంత జాగ్రత్త పడితే కొంత మంచిది. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి, అవి చేజారేటువంటి ఆస్కారం కూడా ఉంది. గురు శుక్రవారాల్లో ఉద్యోగంలో మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపులు అయితే లభిస్తూనే ఉంటాయి. వారం చివరలో అనారోగ్యము, తల తిప్పటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగులకు బదిలీలు అనేటువంటివి సక్రమంగా లేకపోవటం కూడా కొంత అశాంతికి కారణం కావచ్చు. తులారాశి రాజకీయ నాయకులు చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. ఉన్నతమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి మీకు కలిగేటువంటి సూచన బ్రహ్మాండంగా ఉంది. విజయం అనేటువంటిది రావటం కొంత మీకు చాలా ఆనందాన్ని కలిగింప చేస్తుంది. మరి తులారాశి వారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే 4వ తేదీ, 5వ తేదీ, సప్తమి, అష్టమి ఈ 2 రోజులు కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చెయ్యండి. ఏకభుక్తం తప్పకుండా సోమవారం నాడు పాటించండి. నక్తవ్రతము అంటే సోమవారం రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చెయ్యండి. గురువారం 7వ తేదీ నాడు దశమి, ఆ రోజున ఖచ్చితంగా ఎవరికైనా ఉసిరిగాయలను దానం చెయ్యండి. తత్ఫలితంగా కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి తవుడు కానీ లేకపోతే గోధుమ చున్నీ కానీ ఇవి పెట్టితే చాలా మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, కుజుడు కూడా అర్ధశుభుడు. కొంత కొత్త పరిచయాలు, కొత్త వ్యవస్థలు, కొత్త ఆలోచనలు ఈ వారం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మాత్రము కొంత గందరగోళ పరిస్థితి. కొన్ని కార్యక్రమాల యందు తెలియకుండానే ఆటంకాలు రావటం, ఆరోగ్యం మందగించవచ్చు. నిరుద్యోగుల శ్రమ అంతగా ఫలించదు. సర్దుబాటుతో ముందడుగు వెయ్యాలి. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు అనేటువంటివి మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం, పారిశ్రామికవేత్తలకు చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే విధుల్లో ఉన్నటువంటి అవాంతరాలు తొలగుతాయి. కొనుగోళ్ల విషయంలో చాలా వరకు కూడా శ్రద్ధ అనేటువంటిది అవసరము. విద్యా కళా సారస్వత విషయాల్లో విద్యార్థులకు ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. పెద్దలతో కొంత ఆంతరిక చర్చలు అనేటువంటివి ఫలిస్తాయి. ఫైనాన్స్ వ్యవహారంలో ఉన్నటువంటి వారు, వ్యాపారులు చాలా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది కొంత మంచిది. అలాగే కొంత శుభవార్తలు, నూతనమైనటువంటి వాహన యోగాదులు అనేటువంటివి కూడా వృశ్చిక రాశి వారికి కలగబోతూ ఉన్నాయి. బంధువులతో చికాకులు లేకుండా జాగ్రత్త పడండి. భాగస్వాములతో అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. బుధ, గురువారాలు కొంత మౌఢ వ్రతం చేయడం అనేటువంటిది కొంత వృశ్చిక రాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలను కారణమవుతుంది. 3వ తారీఖు నాడు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, 4వ తేదీ సోమవారం నాడు సప్తమి తిథి, ఆ రోజున కార్తీక దీపము, ఆకాశ దీపము ఈ 2 దీపాలు కూడా ఇంట్లో వెలిగించండి. మంగళవారం రోజున అష్టమి, ఆ రోజున ఖచ్చితంగా గోక్షేత్రంలో కృష్ణుడికి ప్రీతిగా నానబెట్టినటువంటి శనగలను తినిపించండి. అలాగే గురువారము దశమి 7వ తేదీ, ఆ రోజున విశేషమైనటువంటి దత్త స్తోత్ర పారాయణం అనేటువంటిది చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి రాజకీయ నాయకులకు రాజశ్యామల దేవత అనుగ్రహం వల్ల కొంత మంచి ఫలితాలు కలగడం అనేటువంటిది కూడా భవిష్యత్తు యోగాలను సూచిస్తూ ఉన్నది. కాబట్టి గోక్షేత్రానికి మీరు ఎనలేని సేవ చేయటం అనేటువంటిది మీకు ఇంకా బాగుంటుందన్న విషయం తెలుసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శనులు బాగున్నారు, శుభంగా ఉన్నారు.
కొంత రవి కుజుడు కూడా పర్వాలేదన్నట్టుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత నరదృష్టి అనేటువంటిది మీ మీద బాగా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తతో ఉండవలసిందిగా సూచన. విద్యార్థులకు ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. నిరుద్యోగులకు గురు శుక్ర శనివారాల్లో వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్టులను చేజెక్కించుకుంటారు. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కొంత కుదుట పడతాయి. వ్యాపారాలు కొంత మరింత సంతృప్తిగా కొనసాగి లాభాలు అనేటువంటివి ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అనేటువంటిది రావచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు అనేటువంటివి దగ్గరికి వస్తాయి. వారం చివరలో కొంత అనుకున్నటువంటి సమాచారం అనేటువంటిది అందకపోవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొంత గురు శుక్రవారాల్లో తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. రాజకీయ వర్గాలకు ఊహించినటువంటి లాభం అనేటువంటిది కలగటం చాలా యోగదాయకంగా ఉండవచ్చు. అలాగే కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరికి వస్తాయి. చివరిలో శ్రమాధిక్యం అనేటువంటిది ఖచ్చితంగా వారాంతంలో ఉంటుంది. బంధువర్గంతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఆదివారం నాడు షష్ఠి తిథిని చూసుకొని ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే సోమవారం సప్తమి తిథిని చూసుకొని కార్తీక దీపము ఆకాశ దీపము చేయండి. అలాగే ధనుస్సు రాశి స్త్రీలు సావిత్రి వ్రతం అనేటువంటిది చేయండి. అలాగే 6వ తారీఖు బుధవారం నాడు నవమి గోవుకు దూడకు కలిపి ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. 8వ తేదీ ఉత్తుపన్న ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక ఈ ధనుస్సు రాశి వారు ఆచరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అది ఆచరించవలసిందిగా సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత రవి శుక్రుడు కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటారు. మకర రాశి వారికి గ్రహచారం అనేటువంటిది చాలా వరకు కూడా మార్పు అనేటువంటిది కలిగింది. కొంత గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఈ వారంలో అనుకున్న ఆదాయం అనేటువంటిది సమకూడుతుంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభ అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాలు అనేటువంటివి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థుల యొక్క శ్రమ అనేటువంటిది ఫలిస్తుంది. వాహనాలు ఆభరణాలు అనేటువంటివి కొంటారు. వ్యాపారాలు అనేటువంటివి లాభసాటిగానే ఉంటాయి. పెట్టుబడులు అనేటువంటివి కొంత సమకూరుతాయి. బంగారపు వర్తకులకు వ్యాపారం అనేటువంటిది కొంత మందకొడిగా ఉండవచ్చు. వారాంతంలో కొంత పెద్దలతో చర్చలు అనేటువంటివి మీకు ఆనందాన్ని కలిగింపచేస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ యత్నాలు అనేటువంటివి సిద్ధించే ఆస్కారం అనేటువంటిది ఉంది. అలాగే రాజకీయ వర్గాల యొక్క ఆశలు కొంత నెరవేరకపోవటం తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమైనప్పటికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయంలో కొంత ఊరటగా మీరు ఉండవచ్చు. అలాగే స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి. బంధుమిత్రులతో విరోధాలు లేకుండా మకర రాశి వాళ్ళు జాగ్రత్త పడితే ఈ వారంలో చాలా మంచి ఫలితాలు అనేటువంటివి మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా 9వ తారీఖు నాడు వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయండి. సాయంకాలం శివుడికి అభిషేకం చేయడం కూడా, శివ స్తోత్ర పారాయణం కూడా చాలా మంచి అనుకూలతను మీకు కలిగింపజేస్తుంది. అలాగే డిసెంబర్ 5వ తేదీ మంగళవారం మీరు సప్తమి తిథి, ఆ రోజు సావిత్రి కల్పాది అంటారు కాబట్టి సావిత్రి వ్రతం కనుక మకర రాశి స్త్రీలు ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళిత్వ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయమని మకర రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయడం ఇంకా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి బుధులు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు కూడా శుభంగానే ఉన్నాడు. కొన్ని సౌకర్యాలు బాగానే ఉంటాయి. చేపట్టినటువంటి పనులు అనేటువంటివి ముగింపు దశకు రావటము, ఆదాయం సమకూరడంలో ఉన్నటువంటి అవాంతరాలు మంగళ బుధవారాల్లో తొలగిపోతాయి. అనుకున్న వ్యవహారాలు పూర్తి చేసే వరకు విశ్రమించని తత్వం ఏదైతే ఉన్నదో అది మీకు విజయాన్ని కలిగింపజేస్తుంది. వాహనాలు భూములు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారు కొంత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. నూతన అవకాశాలు విద్యార్థులకు తప్పకుండా
ఉంటాయి. ఉద్యోగుల్లో ఉన్నటువంటి వారు కొంత గందరగోళ పరిస్థితి నుంచి ఈ గురు శుక్రవారాల్లో బయటపడతారు. స్థలాలు వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారు కొంత ఓపిక పట్టండి. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు కూడా రావచ్చు. అలాగే వారం చివరలో శుక్ర శని ఆదివారాలు విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిదైతే కొంత ఉంటుంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త ఆశలు అనేటువంటివి చిగురిస్తాయి. గురు శుక్ర శనివారాల్లో కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. వైదిక కార్యక్రమముల యందు ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే నిర్మాణ ప్రయత్నములకు అంతరాయములు అనేటువంటివి కలుగుతాయి కాబట్టి కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవలసి ఉంది. ముఖ్యంగా వీరు అష్టమి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రము, గురువారం నాడు దశమిని పురస్కరించుకొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము, 9వ తారీఖు శనివారము ఏకాదశి ఉత్పన్న ఏకాదశి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించవలసిందిగా సూచన. గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాస సమర్పణ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. కొంత గృహమందు శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్వహణ కలుగుతుంది. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు అనేటువంటివి సమానంగా ఉంటాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశను కలిగించిన అవసరాలు తీరుతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ అనేటువంటిది కూడా ఫలించవచ్చు. రాజకీయ వర్గాలకు పర్యటనలు అనేటువంటివి విజయవంతంగా ముగుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల గురు శుక్రవారాలు కొంత శ్రద్ధ అనేటువంటిది అవసరము. ఎక్కువ ఆటంకాలు ఏర్పడకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటే వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీనరాశి వారికి వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు అనేటువంటివి సమానంగా ఉంటాయి అని గ్రహించుకోండి. భాగస్వాములతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. వార ప్రారంభంలో సోమ మంగళ బుధవారాల్లో కొంత మనశ్శాంతి లేకపోవటము, తలనొప్పి వ్యవహారములు తప్పకుండా ఉంటాయి. రాజకీయ వర్గాలకు విదేశీయాన సిద్ధి కూడా కలగబోతోంది. నిరుద్యోగులకు కొంత మంచి అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. మరి మీనరాశి వారు ఈ వారం ప్రధానంగా ఆచరించాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శివుడికి అభిషేకంతో పాటు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మంగళవారం నాడు అష్టమి తిథి, కృష్ణపక్ష అష్టమి తిథిని పురస్కరించుకొని అరటినారతో కానీ లేకపోతే తామరంతో చేసినటువంటి వత్తులతో దీపారాధన చెయ్యండి. కనకధార స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. ముఖ్యంగా శుక్రవారం నాడు స్మార్త సంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారు ఏకాదశి, ఆ రోజు హస్త నక్షత్రం కాబట్టి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిది. కార్తీక ఏకాదశి కాబట్టి పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని కూడా స్వీకరించి ఆ రోజున ఏదైనా గోక్షేత్రంలో గోవులకు దానం చేస్తే మీనరాశి వారికి అత్యంత శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. వ్యక్తిగతంగా ఎవరైనా సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి, మాట్లాడండి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని జాతకపరంగా కొన్ని సూచనలు సలహాలు తీసుకోవచ్చు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు.